ఎలాంటి సంగీత జ్ఞానం లేదు. అంటే సంగీత క్లాసులకెళ్ళి నేర్చుకోవటాలు, ఏళ్ళ తరబడి చేస్తే గానీ మ్యూజికొస్తది అని అనుకుంటారు గదా! అది మనకు లేదు. ప్లస్ కీబోర్డ్ ఉంటది. యమహా అవ్వచ్చు, క్యాషియో అవ్వచ్చు, ఇలాంటి కీబోర్డ్‌ల మీద సరిగమలు పెట్టి జేసి, ఒక మ్యూజిక్ స్టెప్ బై స్టెప్ నేర్చుకొని, ఆ తర్వాత మ్యూజిక్ జేస్తారనమాట. సాంగ్స్ అవ్వచ్చు, మూవీస్‌లో ఈటికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇయన్నీ జేస్తారు. కానీ అలాంటి జ్ఞానం లేదు మనకి. కానీ మ్యూజిక్ చేయాలి. ఇది పాసిబుల్ అవుద్దా? ఇప్పుడు ఉదాహరణకి మనం మ్యూజిక్ చేయాలి, కీబోర్డ్ నేర్చుకోవాలంటే సంవత్సరాల తరబడి పట్టుద్దనమాట. అలా గాకుండా మనకు మ్యూజిక్ చేయాలని తపనుంది. కానీ మ్యూజిక్ జేయాలంటే మనకి ఎక్విప్‌మెంట్ లేదు. కీబోర్డ్ కొనాలంటే కొంచెం ఖర్చవుద్ది. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న కంప్యూటర్ తోటి ఏమన్నా ఆప్షన్స్ ఉపయోగించి ఏమన్నా చెయ్యొచ్చా అని అనుకునే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు. అది ఎలాగంటే మన ఓన్లీ కంప్యూటర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి మనం ఏది కావాలంటే అది మ్యూజిక్ మనకు అనుగుణంగా చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అదేంటంటే డా అంటారనమాట. DAW డాస్. వాటి ద్వారా అంటే డాస్ అంటే ఏమున్నాయి? లాజిక్ ప్రో, ఎఫ్ఎల్ స్టూడియో, ప్రో సోనస్ ఇలా చాలా ఉన్నాయి. వాటిలో మనం మ్యూజిక్ చేసుకోవచ్చు. దాంతో మనమే కంపోజ్ చేసి మనకు ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేనప్పటికీ, మన దగ్గర కీబోర్డ్ అవైలబుల్ లేనప్పటికీ మనం చేసుకోవచ్చు. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లు కూడా చాలా వరకు ఫ్రీ ఉంటాయి. అది వాళ్ళ వాళ్ళ సిస్టమ్‌ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మ్యాక్ ఉన్న వాళ్ళకైతే మాత్రం లాజిక్ ప్రో ఎక్స్ అని ఉంటది. అది అవైలబుల్‌లో ఉంటది. ఫ్రీగా వచ్చిద్ది. ఆల్మోస్ట్ దాంట్లో మ్యూజిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ లాజిక్ ప్రో ఎలా ఉంటుందో, దాంట్లో ఎలా చేయొచ్చు అనేది ఒక చిన్న శాంపిల్ చూద్దాం. ఇది లాజిక్ ప్రో ఇలా ఉండిద్ది. దాన్ని ఇలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుందన్నమాట. ఇదేంటంటే మనము ఏం చేయాలనుకుంటున్నాం. ఇది సాఫ్ట్‌వేర్ ఇన్‌స్ట్రుమెంట్. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌స్ట్రుమెంట్ ఉంటాయి. ఇప్పుడు మనం గిటారు, డ్రమ్సు, తబలా ఇయన్నీ గూడా మనం ఏం చేస్తాం కీబోర్డ్‌లో నుంచి ప్లే చేస్తే అవి మనం ఇక్కడికి రికార్డ్ చేసుకుంటాం. అలా గాకుండా ఈ లాజిక్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే అయి ఇన్‌బిల్ట్‌గా ఇచ్చారనమాట. దాంట్లో కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. వాళ్ళు ఏ సాఫ్ట్‌వేర్స్ అయితే దీంట్లో ఇచ్చారో అవి మొత్తం మనం ఉపయోగించుకోవచ్చు. దానికోసం ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్ట్రుమెంట్ అని తీసుకుంటే సరిపోయిద్ది. లేదు నేను ఆడియో రికార్డ్ చేయాలి. ఇలా వాయిస్ నేను మాట్లాడుతున్నా దాన్ని రికార్డ్ చేయాలి. లేకపోతే వాయిస్ ఓవర్ ఉంటాయి మూవీస్‌కి. దానికి రికార్డ్ చేయాలి. లేదా సింగర్ పాడాలి డైరెక్ట్‌గా. అప్పుడు ఆడియో తీసుకుంటాం. డ్రమ్మర్. ఈ డ్రమ్మర్ అనేది పెట్టడం వల్ల ఏందంటే మనము బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, సాంగ్స్ గనక డ్రమ్స్ వస్తాయి కదా! ఆ డ్రమ్స్ వరకే రావాలంటే ఈ డ్రమ్మర్ పెట్టుకుంటే దాన్ని ఊరికమని చూపిస్తారనమాట. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్ట్రుమెంట్ అనుకో అన్నీ వస్తాయి. డ్రమ్మర్ అయితే ఓన్లీ డ్రమ్‌కి సంబంధించినవి మాత్రం వస్తాయన్నమాట. ఇది ఎక్స్‌టర్నల్ మిడి. అంటే మనం బయట నుంచి కీబోర్డ్‌ను సిస్టమ్ కనెక్ట్ చేసి దాన్ని ప్లే చేస్తుంటే ఇక్కడ మనకి రికార్డ్ అయిపోతూ ఉంటది. ఇది గిటారు, బేసు. గిటార్‌కి సంబంధించినవి, బేస్ సంబంధించినవి మనకు రావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి ఇక్కడ ట్రాక్స్. మనం మ్యూజిక్ చేసేటప్పుడు అన్నీ కూడా డ్రమ్స్ ఒక ట్రాక్‌లో, గిటార్ ఒక ట్రాక్‌లో, మళ్ళీ ఆడియో ఒక ట్రాక్ ఇలా ట్రాక్ తీసుకుంటాం అన్నమాట. అలాంటి ఎన్ని ట్రాక్స్ కావాలి అనేది అడుగుతారు. మనం ఒకటి తీసుకొని మిగతాయి అక్కడ కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక 5, 10 కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు. మనం ఒకటి తీసుకుందాం ఫస్టు. తీసుకున్న తర్వాత ఫస్ట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్ట్రుమెంట్ తీసుకుందాం. తీసుకున్న తర్వాత క్రియేట్ అంటే ఇలా వచ్చిద్ది. ఇది మన యొక్క లాజిక్ ప్రో ఇంటర్ఫేస్ అనమాట. మనం ఓపెన్ చేయగానే ఇలా కనిపించిద్ది. ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం ఉంటాయి. ఒక సాంగ్ ఎలా చేయాలి దానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇలా ఉందనుకోండి. ఇది మనం తీసుకున్న సాఫ్ట్‌వేర్. అయితే ఇన్‌స్ట్రుమెంట్ 1 అని వచ్చింది. ఈ సోలో ఎస్ ఉంది కదా! సోలో అని వచ్చింది కదా! ఈ ఎస్ అనేది పెట్టినప్పుడు మనకి ఇక్కడ మనం రికార్డ్ చేసి వినటం కానీ లేకపోతే రికార్డ్ చేయడం కానీ జరుగుద్ది. ఇక్కడ ఒకసారి తీసుకున్న తర్వాత రికార్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెడ్ బటన్ ఉంది కదా! ఈ రెడ్ బటన్ క్లిక్ చేసిన రికార్డ్ అవుద్ది. లేదంటే ఆర్ ప్రెస్ చేసి డైరెక్ట్‌గా. ఇప్పుడు మనం తీసుకున్న సాఫ్ట్‌వేర్ ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాం.
ముందుగా మనము దీని మీద కొంచెం అవగాహన తెచ్చుకుంటే వీటిని మన మ్యూజిక్లో బార్స్గా కొలుస్తారనమాట. మ్యూజిక్ని బార్స్ లాగా ఒక 8 బార్స్ 12 బార్స్ ఇట్లా ఉంటాయి. అంటే ఒక లైన్ని ఎన్ని బార్స్గా, ఒక లైన్లో 4 బార్స్ ఉంటాయా? నేను హైదరాబాద్కి వెళ్ళాను వచ్చాను, నేను ఒకటి, హైదరాబాద్కి ఒకటి, వెళ్ళాను ఒకటి, వచ్చాను ఒకటి, ఈ 4 కలిపి ఒక లైన్ అనుకుందాం. ఈ 4 కలిపి ఒక బారు, ఈ బార్లో 4 బీట్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా మళ్ళీ దీంట్లో బీట్స్ ఉంటాయి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్లా 1 2 3 4 దీంట్లో మనము ఎంత స్పీడ్లో చేస్తున్నాం అనేది దాంట్లో ప్లే అవుతాయి అన్నమాట. 1 2 3 4 సాంగ్ 1 2 3 4. ఒక బార్ అంటే మనం 4 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు ఒక లైన్కి. 1 2 3 4. ఉదాహరణ చెప్పాలంటే లాహే, ఆచార్య సాంగ్ ఉంది కదా, లాహే 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 లే. ఇది మొత్తం ఒక 16 బీట్స్ వస్తుంది. దాన్ని మనము 2 లైన్లుగా తీసుకోవచ్చు. అట్లాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది ఒక బారు బీట్స్, ఒక బార్లో ఎన్ని బీట్స్ ఉంటాయి అనేది వస్తుంది. ఇక్కడ టెంపో, మనం తీసుకున్న సాంగ్కి టెంపో అనేది ఇంపార్టెంట్ అన్నమాట. టెంపో అంటే మనం తీసుకునే సాంగ్ యొక్క స్పీడు, అది ఎంత స్పీడ్లో ఉండాలి సాంగ్. మనం ఫాస్ట్ బీట్లు ఉంటాయి, వెస్ట్రన్ కల్చర్లో అవ్వచ్చు, మన తెలుగులో కూడా వస్తున్నాయి సాంగ్స్. అవన్నీ కూడా ఆ బీట్ను, స్లో సాంగ్స్ ఉంటాయి, ఆ స్లో సాంగ్కి ఎంత టెంపో పెట్టుకోవాలి ఈ అనమాట. నార్మల్గా అయితే 120 ఇస్తాడు. దాంట్లో మనం సాంగ్ యొక్క స్పీడ్ని బట్టి, మన సాంగ్ స్లో సాంగ్ అనుకోండి ఒక 70-80 పెట్టుకోవచ్చు. బాగా స్పీడ్ బీట్ అనుకోండి ఒక 170 పెట్టుకోవచ్చు. అట్లా దాన్ని బట్టి మన సాంగ్ యొక్క ఇదిని బట్టి మనం పెట్టుకోవాలి. ఇదేంటి, ఒక బార్కి ఎన్ని బీట్స్ ఉంటాయి, టైం సిగ్నేచర్ 1 2 3 4 అట్లా అనమాట. అట్లా 4/4 ఉన్నాయి. ఒక 4 ఉన్న దాంట్లో 4 టైమ్స్ అవుతుంది అనమాట. ఇది మనకు మ్యూజిక్ ఐడియా ఉంటే స్కేల్ అంటారు. సి మేజర్ స్కేలు, డి మేజర్ స్కేలు, సి మైనర్, సి మేజర్, ఇట్లా రకరకాలు ఉంటాయి. అది పెట్టుకోవచ్చు. మన సాంగ్ని ఫలానా స్కేల్లో చేయాలి అని మనకు తెలిస్తే పెట్టుకోవచ్చు, లేకపోయినా నడిచిద్ది, నో ప్రాబ్లం. ఇది వచ్చేలోపు కౌంట్, ఇది వచ్చేలోపు మెట్రోనామ్ అంటారు అనమాట. మనకు మనది బీట్ని కౌంట్ చేసి చూపిస్తూ ఉంటుంది, టట్ 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 అట్లా చూపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒకటి. అయితే ఇప్పుడు మనం ఒక శాంపిల్ ఒకటి రికార్డ్ చేసి చూద్దాం. మనం తీసుకున్నాము ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాం, మన ఇన్స్ట్రుమెంట్లో అది ఎలా ప్లే అవుతుందో చూద్దాం ఒకసారి. అలా ప్లే చూడాలంటే మనం విండోస్లోకి వెళ్ళి షో మ్యూజికల్ టైపింగ్ అని కొట్టాం అనుకోండి, ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు అలా ప్లే చేసి చూడచ్చు. ఇలా కొడితే ప్లే అవుద్ది అనమాట. అక్కడ ప్లే అవ్వాలంటే ముందు ఈ సోలో ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇట్లా ప్లే అవుద్ది. దీన్ని మళ్ళీ కమాండ్ కే కొట్టినా వచ్చింది. ఈ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన ఇది ఉంది కదా, దీంట్లో ఉంటాయి అన్నమాట. మొత్తం బేసు, డ్రమ్ము, ఎలక్ట్రిక్ మొత్తం ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో ఒకటి తీసుకుందాం మనం. ఇక్కడ బేస్ తీసుకున్నాం అనుకో, బేస్లో ఫింగర్ స్టైల్ బేస్ అని ఉంది, అది తీసుకున్నామంటే ఇది వచ్చేస్తాం అట్లాగా. ఇట్లా వచ్చేస్తే దీన్ని మనం రికార్డ్ చేసి చూసుకోవచ్చు ఒకసారి. కమాండ్ కే కొట్టి వినిపిస్తుంది కదా, అలా ప్లే అవుతుంది. మనం అనుకున్న మూడుకి ఇది ఓకేనా, ఊరగా చూద్దాం. ఇది కాదనుకోండి మీ ఇష్టం. కీబోర్డ్ తీసుకుందాం, కీబోర్డ్ ఇది ఉంది, ఇది చూద్దాం ఎలా వస్తుంది. ఇలా తీసుకుంటే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. దీన్ని మనం రికార్డ్ చేసి చూద్దాం. రికార్డ్ అంటే 6 కొట్టచ్చు, లేదంటే ఇదే నొక్కొచ్చు. మనం ఇది ఎస్ పెట్టుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ రికార్డ్ అయింది. ఇప్పుడు 6 కొడదాం. 6 కొట్టే రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది.
స్పేస్ బార్ కొడితే ఆగిపోద్ది. ఇది తీసేద్దాం. ఇప్పుడు విందాం మనం ఏం మ్యూజిక్ టైప్ చేసాం అనేది. ఇది మనం చేసిన మ్యూజిక్. ఇది అంటే ఇలా చేయొచ్చు అని చెప్తున్నా, ఎగ్జాక్ట్గా ఇది కాదు. మనం దీన్ని ప్రొఫెషనల్గా ఇంకా చేసుకోవాలి. ఇలా చేస్తే ఒకటి వచ్చింది. ఇంకొంచెం బాగా చేసి చూద్దాం. ఇది తీసేయాలంటే డిలీట్ కొట్టచ్చు, డైరెక్ట్గా డిలీట్ కొట్టి మళ్ళీ రికార్డ్ చేద్దాం. కమాండ్ కే, కీబోర్డ్ అనమాట. 6 కొడితే రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇది మనం ఏం చేసాం చూద్దాం. దాన్ని ఏది ప్లే చేస్తే ఏ రకం మ్యూజిక్ వస్తుంది మనకు నిదానంగా అవగాహన ద్వారా వచ్చింది. ఇది మనకు నచ్చింది అనుకోండి, దీన్ని పెట్టుకొని దీన్ని ఒక బీట్లా చేసుకోవచ్చు. ఇలా చేస్తే వాటిని లూప్స్ అంటారు. ఇది ఒక లూప్ అనమాట. దీన్ని సరే మనకి ఈ ఏబిసిడీల్లో కొట్టము మనం అనుకున్నది రావట్లేదు, దీన్ని కొంచెం మనకు అర్థమయ్యేలా చేద్దామంటే ఇది తీసేయాలి. ఫస్ట్ తీసేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేసామంటే ఇది అయిపోయింది. తీసేద్దాం. తీసేసి ఇది పెట్టుకున్నామంటే ఇప్పుడు మనం తీసుకున్న దాని మీద క్లిక్ చేస్తే కింద పియానో రోల్ అని వస్తుంది అన్నమాట. పియానో రోల్ ఇలా వచ్చింది. ఇది పియానో రోల్. దీంట్లో ఒకవేళ మనకి మ్యూజిక్ సంబంధించిన ఐడియా ఉంటే ఓకే, లేదనుకోండి మనమే ఒక మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా చెప్తానండి. పెన్సిల్ తీసుకోవాలి. పెన్సిల్ తీసుకొని ఇక్కడ మనం సౌండ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఈ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది. చూసారా? ఒక కట్ అంటే అటు వస్తుంది, పట్టుకుంటే ఆందోళన వస్తుంది. ఇక్కడ ఒక రకంగా సౌండ్ వస్తుంది, ఇక్కడ ఒక రకంగా సౌండ్ వస్తుంది. C1లో సౌండ్ ఒక రకంగా ఉంటుంది. C0 దగ్గర మనం తీసుకున్న ఒక అది ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో మనము బిట్ రేట్ సింత్ అని తీసుకున్నాం, అదే సౌండ్ ఇక్కడ రకరకాల చోట్ల రకరకాల వస్తుంది అనమాట. ఈ కీబోర్డ్ మొత్తం మీద ఒక్కొక్క ప్లేస్లో ఒక రకంగా వస్తుంది. ఇక్కడ ఒక రకంగా వచ్చింది, ఇక్కడ ఇంకొక రకంగా వచ్చింది. మనం ఏది బాగుంది చూసుకొని ఇప్పుడు ఉదాహరణకి C2 దగ్గర తీసుకున్నాం అనుకున్నాం. ఈ పెన్సిల్ టూల్ తీసుకున్నారు కదా, పెన్సిల్ టూల్ తీసుకొని ఇట్లా పెట్టి ఇట్లా డ్రా చేశారంటే ఒకటి వచ్చేస్తుంది. దాని ప్లే చూద్దాం. ఫస్ట్ పెడితే అలా సౌండ్ అలా వస్తుంది. ఇంకోసారి తీసామనుకోండి, ఇంకోసారి ఇప్పుడు 3 కలిపి ఎలా వస్తుంది, అది అలా వస్తుంది. ఇప్పుడు సేమ్ ఈ 3నే కాపీ చేసుకొని ఎట్లా వచ్చిందో చూద్దాం, జస్ట్ అవగాహన కోసం. ఈ 3ని కాపీ చేద్దాం. కాపీ అంటే ఆల్ట్ పట్టుకొని లాగొచ్చి ఇంకో స్థానంలో పెడదాం. 2 ఉన్నప్పుడు 2 రకాలుగా ఎలా వస్తుంది సౌండ్, అలా వచ్చింది. సరే అలాగా సరే ఈ 2 ఉన్నాయి కదా, పట్టుకొని డ్రా చేసి కాపీ చేసాను. సెలెక్ట్ చేసి ఆల్ట్ పట్టుకొని ముందు ఇంకొంచెం పైన పెడదాం, ఇక్కడ పెడదాం. ఈ లైన్ కానీ కొంచెం పైన పెడదాం. ఇప్పుడు ఎలా వచ్చింది మ్యూజిక్ చూద్దాం. అది చూసాను.
మ్యూజిక్ మారింది. అది ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ కమాండ్ ఆర్ కొట్టినా వస్తుంది. సేమ్ మనం సెలెక్ట్ చేసిన మొత్తం కమాండ్ ఆర్ కొట్టామనుకోండి, అలాంటిది ఇంకోటి వస్తుంది అనమాట. సేమ్ ఇట్లా సెలెక్ట్ చేసి కొంచెం పైన పెడదాం, ఇట్లా పెడదాం, సౌండ్ ఎలా వస్తుంది అది. ఒక మ్యూజిక్ అయితే క్రియేట్ అయింది మొత్తానికి. మనకి క్రియేట్ అయిన మ్యూజిక్ని దగ్గర చేసుకోవాలి, ఇట్లా పట్టుకొని లాగితే వచ్చింది. మనకు క్రియేట్ అయిన మ్యూజిక్ని ఇప్పుడు దీన్ని రకరకాలుగా ఎలా ప్లే చేద్దో మనం చూసుకోవచ్చు అనమాట. దీన్ని ఒక 2 తీసుకుందాం, కమాండ్ ఆర్ కొడితే ఇంకోటి వస్తుంది. వీటిని లూప్స్ అంటారు, ఒకదాని లూప్ అంటారు. దాన్ని ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు అనమాట. కమాండ్ ఆర్ కొడతా ఉంటే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం విందాం ఒకసారి, 3 కలిపి అలా వచ్చింది. ఇప్పుడు సౌండ్ ఇలా వచ్చింది. ఈ సౌండ్ని మనం ఇంకా ఇప్పుడు ఇదే సౌండ్ అంటే దాన్ని రకరకాలుగా మార్చవచ్చు అనమాట. మార్చి మనకు ఏదైతే సెట్ అవుతుంది మన సాంగ్ యొక్క ఇదిని బట్టి మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ మనం తీసుకుంది ఏంటి, కీబోర్డ్ ఇది తీసుకున్నాం. మనకి ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిలో మనం చూసుకోవచ్చు. ఆర్పెజిటర్ అని ఉంది. ఆర్పెజిటర్లో ఇవి ఉంటాయి, ఈ బేసిక్ సింతులు కానీ చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది. ఇంతవరకే మనం వినాలనుకున్నప్పుడు ఇట్లా పెట్టి ఇది లాగామనుకోండి, మనకు అది అంతవరకే అవుతుంది. చూసారు, ఇప్పుడు నేను ఆర్పెజిటర్లో ఇది పెట్టగానే ఇది తీసుకుందాం. ఒకసారి డ్రమ్స్లో ఎలా ప్లే చూద్దాం. డ్రమ్స్ కదా అలా ప్లే. ఇది పియానోలు చూద్దాం, పియానోలు ఎలా ప్లే అవుతుంది. మనం చేసింది యాక్చువల్గా ఒకటే, కానీ అది చూడండి మనం ఎన్ని రకాలుగా దాన్ని చేసుకొని ఒక మ్యూజిక్ ఎలా క్రియేట్ అవుతుందో మీకు అర్థమైంది కదా. ఈ రకంగా మనం మ్యూజిక్ చేసుకోవచ్చు. ఇక దీని గురించి ఫుల్ అవగాహన కోసం నేను ముందు క్లాసులు చేసి A to Z ఒక సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లాజిక్ ప్రోలో ఎలా చేయాలి, ఈ మొత్తం కూడా ప్రిపరేషన్గా 1 by 1 క్లాస్ ఇలా పెడతాను. మొత్తం ఫ్రీగా ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ బయట అయితే పెయిడ్ కోర్సులు, మొత్తం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ అందరూ ఫ్రీగా కూడా నేర్చుకోవాలని ఉద్దేశంతో ఇది మంచిగా చేద్దామని చేస్తున్నాను. కాబట్టి అందరూ దీన్ని ఫాలో అయ్యి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని నుంచి మంచి వీడియోలు మంచిగా మ్యూజిక్ మీరే సొంతగా చేసుకోండి. థ్యాంక్ యూ.